చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఏం స్వాగతం అండి బాబు, ఈ తలకాయ నొప్పి, అమ్మో అయ్యో. మర్చిపోయా, సారీ, ఇటు కాదు కదూ, ఇటు కదూ, ఇక్కడ కట్టుకోవాలి. ఏంటండి 180 degrees ఇలాగా తిరుగుతున్న తలకాయకి ఈ స్పాట్ లోనే ఇక్కడ రాయి తగులిందండి. దానికి అసలు వెల్లంపల్లి శ్రీనివాసు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగాడే సీఎం, ఎక్కడా దెబ్బ తగలంది. వెల్లంపల్లి శ్రీనివాసు 1 టౌన్ నుండి పశ్చిమ నియోజకవర్గం నుండి ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడే తగలాలా? ఎందుకు తగలకూడదు? పశ్చిమ నియోజకవర్గం షర్మిల వచ్చింది, అప్పుడు తగిలిందా? అప్పుడు తగలని రాయి ఇప్పుడు ఎలా తగిలిందండి? అప్పుడు షర్మిలాకి రాయేసరొచ్చుగా, ఆడపిల్ల వేడిపించడానికి. ఆ రోజు వాళ్ళకి ఇసర్లా. అయినా ఇదేమి పిచ్చి పనులండి, కోడి కత్తి, రాళ్లు వేసుకోవడాలు, ఇవన్నీ. సారీ, పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి, ఓటర్ హడావుడిని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక హడావుడి. ఇన్ని కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఈ దాడులు. కేవలం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోనే జరగడం ఏమిటి? అది ఇంతమంది మీద జరగల, ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద జరగడం ఏంటి? ఎందుకు జరిగింది చెప్పండి. పోలీసులు అంతమంది, ఆ వాహనం చూశారుగా మీరు, ఆ వీడియోలు వస్తున్నాయి చూశారుగా. ఇంతమంది పోలీసులు చుట్టుపక్కల ఉండి అది ఉద్దేశపూర్వకంగా కాకపోతే కరెంట్ ఎందుకు ఆపుతారు చెప్పండి? ఎవరన్నా కరెంటు పెట్టి వెళ్తుల్లో వెళ్తారు, అలాంటిది అటుపక్క వెనకాల లైట్, ఆ కాన్వే చూడండి, వెనక పక్క లైటింగ్ ఉంది, ఫ్రంట్ పక్క లైటింగ్ ఉంది. ఆ స్కూల్ మీద సహజంగా ఎప్పుడైనా విఐపీలు కానీ ఎవరైనా ప్రయాణం చేసే సమయంలో ఆ పహారీ చేస్తారు పోలీసులు కానీ మిలిటరీ కానీ, పెద్ద ఎత్తైన బిల్డింగుల మీద ఎక్కి. ఆ ఎత్తైన బిల్డింగ్ మీద అక్కడ సిద్ధార్థ స్కూల్ ఉంది, ఆ స్కూల్ పైన ఎక్కి ఆ కిటికీలు కూడా ముయ్యలేదు, కిటికీలు పైన ఎక్కి ఒక 2 కానిస్టేబుల్ని పెట్టొచ్చు కదా. మన పోలీసులు అంత మాత్రం లేదా? ఏమండి, సెక్యూరిటీ వైఫల్యం కావాలని చేయడం తప్పితే, మొన్నటికి మొన్న అక్కడ ఎక్కడ మన అదే మన గుంటూరు జిల్లా ఏం చేశారు? అద్దాలు పగల కొట్టేశారు, కాన్వాయ్ అద్దాలు. ఆయనయే, ఎవరే పగల కొట్ల. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీటింగ్ జరుగుతుంటే ఓ తాగుబోతాడు విష్ణు అంట, ఆయన వచ్చేసి అద్దాలు పగల కొట్టారు. ఎమ్మటే తీసుకెళ్లి దాన్ని ఆయనేమో వదిలేశారు పోలీసులు. వదిలేసే ఉన్నతాధికారులు గోల్ చేస్తే మళ్ళా ఒక ఎక్సైజ్ చేసి ఒక 4 ఎస్ఐలు, 2 సిఐలు, ఒక 10 మంది 20 మంది కానిస్టేబుల్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆడు పలానా విష్ణు. ఏంటండి అసలు? ఏమన్నా పద్ధతి ఉందా? ఇది గెలవటానికి ఇదా కారణం? ఇదా మలుపు? ఇదా విధానం? ఎక్కడో వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి గెలుస్తున్నారు ఈవేళ. నువ్వు పబ్లిక్ లోకి వచ్చి నీకు వద్దయ్యా బాబు, నువ్వు మాకు వద్దయ్యా అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఆ రోజు నువ్వు మీటింగ్ లో చెప్పావు, ఎవరికి? ఇండియా టుడే మీటింగ్ లో వాళ్ళకి చెప్పావు, నన్ను ప్రజలు వద్దంటే నేను డైరెక్ట్ గా నేను వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటా హ్యాపీగా అన్న. నిన్ను వద్దనే కదా నీ మీద రాళ్ళు రప్పలు ఉద్యమం చేస్తున్నారు. అసలు నీకు అర్థం ఉందా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయటం? వెల్లంపల్లి తన కంటికి ఇంత పెద్ద కట్టు కట్టేసుకొని ఇలా అడ్డంగా ఆయన కన్నుకు పోయిందా? ఒక రాయి వచ్చి తగిలి
ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిందా 180 degrees రా నన్ను కొట్టు అని చెప్పి ఇలా డైరెక్ట్ గా దాని తలకాయ దానికి రాయికి అడ్డంగా పెట్టాడా? క్యాట్ బాల్ పెట్టి కొట్టారంట. అసలు మాట్లాడే వ్యక్తి ఇటో అటో తిరుగుతూ ఉంటాడు. మాట్లాడేవాళ్ళు దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ లేకపోతే అలాగే డైరెక్షన్ పెట్టి రెడీ 1 2 3 రెడీ స్టార్ట్ యాక్షన్ అనగానే టప్ అని వాడు కొట్టాడా? ఎలక్షన్ సమయంలో ఆల్మోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా వరకు ఈ రౌడీ షీటర్లు అందరినీ అరెస్టులు చేసి జైలులో పంపించేశారు. ఇంకా ఎక్కడున్నారు రౌడీ షీటర్లు? ఉన్నారనుకుందాం. రౌడీ షీటర్లు మిమ్మల్ని ఎందుకు కొట్టారు? ఆకతాయి జనం వాళ్ళకి ఏం నష్టం చేశారు? మీరు వాళ్ళకి ఏం చేశారు నష్టం? రౌడీ షీటర్లకి పోతే గీతే మధ్యతరగతి పోయారు. మీ కిందోళ్ళు బాగానే ఉన్నారు, పైన కోటీశ్వర్లు బాగానే ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళకి సంకన అయిపోయింది. మధ్యతరగతి వాళ్ళు కాదుగా రౌడీ షీటర్లు. నలుగురు మీ కాన్వే వెనకాల ఫాలో అయ్యారు. మీ పోలీసులు ఏం చేస్తున్నారు? ఏమండి, అంత సవాల్గా తీసుకునే పోలీసులు ఏం చేస్తున్నారు? మీ మిలిటరీ బెటాలియన్ ఏం చేస్తున్నాయి? ఇదంతా కావాలని బురద జల్లడం, జనాలు కాన్సన్ట్రేషన్ ని డైవర్ట్ చేయటం, అంతకు మించి వేరే ఏం లేదు. ఏమంటారు? మీరే చెప్పండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి.